జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిథునా, ఏమైంది? మిథునా, మిథునా అయిపోయింది, అంతా అయిపోయింది. తారక్ పరాయివాడైపోయాడు. ఇంకా నా జీవితం వ్యర్థం, ప్రేమ అబద్ధం. మిథునా, ఏంటి? ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయిపోయింది, తారక్తో చరిత పెళ్ళైపోయింది. పెళ్ళవటం ఏంటమ్మా? కళ ఏమైనా కన్నావా? అవునే, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. పెళ్ళవడం ఏంటి? మిథునా, మిథునా, అమ్మా మిథునా, కలేవన్నా కన్నావా? అవునాను, తారక్ చరితలో పెళ్ళైపోయింది. తారక్ చరిత మెళ్ళో తాళి కట్టేశాడు. తాళి లేదు, నీ తలకాయ లేదు. అదే ఆలోచనలో ఉన్నావు, అందుకే అలాంటి కళ వచ్చింది. అందరినీ బెదరగొట్టేశావు కదే. ముందు కాస్త మంచినీళ్ళు తాగు. ఇదిగో. నాకెందుకు భయంగా ఉంది. భయం ఎందుకే? కలే కదా. తెల్లవారుజాము కలలు నిజమవుతాయి అంటారు కదా. నిజంగానే వాళ్ళ పెళ్లి జరిగితే ఎలా వైషం? మిథునా, అలాంటిదేం జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎలాగైనా సరే ఆ మురళిని కోర్టులో హాజరుపరిచి నువ్వు నిర్దోషమని విడుదల చేయించి తారక్ గారితో నిజం చెప్పి నీతో పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇదంతా జరుగుతుందంటావా అమ్మ వైషు? సాక్ష్యం మన దగ్గర ఉంటే జరగకుండా ఎక్కడికి పోతుందమ్మా? త్రిపుర సుందరి మాత పూజ ఊరికే పోదమ్మా. ఆవిడ మహిమ వల్లే కదా మురళి మనకి దొరికింది. పెళ్లి కూడా ఆ అమ్మవారే జరిపిస్తుంది. మిథున, నువ్వు పడుకో. పడుకోండి అమ్మా, పడుకోండి. పడుకోమ్మా వైషు. తారక్ చరితల పెళ్లి అయ్యేదాకా నేను ప్రశాంతంగా నిద్రపోలేను. అవతల ఆ వైష్ణవి మురళి బతికే ఉన్నాడందే ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలీదు. ఏదో ఒకటి చేయాలి. నేననుకున్న ప్రకారం తారక్ పెళ్లి చేయాలి. ఆ అక్క చెల్లెళ్ళని తారక్ పెళ్లికి అడ్డుపడకుండా చూడాలి. కాలం గాయాన్ని మానుస్తుందని, మనసు దిటువు చేస్తుందనే నమ్మకంతో ప్రేమని త్యాగం చేసి నీ క్షేమం కోరి నీకు బేలి పెంచడానికి ఆ చరితతో పెళ్లికి కండిషనల్గా ఒప్పుకున్నాను. ఎంత ఆలోచించినా వేరే దారే లేకపోయింది మిథున. తారక్, 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 తారక్.
మిథున, నువ్వెంత కలవరించినా ఈ జన్మకి నీ వాణ్ణి కాలేను. నన్ను క్షమించు మిథున, నన్ను క్షమించు. తప్పక తన చెయ్యి అందుకుంటున్నాను, అంతేకాని నా మనసు నిండా నువ్వే ఉన్నావు. ప్రపంచానికి నేను చరిత భర్తనైనా మనసులో ఎప్పుడో నువ్వే భార్యవైపోయావు. జీవం లేని భర్త పాత్ర భారంగా సాగిపోయే జీవన పాత్ర, అంతే. నీ క్షేమం నా బాధ్యత. ఆ అమ్మాయితో జీవితం అలంకారం మాత్రమే. ప్రేమకి మరణం లేదంటారు. త్రికరణ శుద్ధిగా మనం ప్రేమించుకున్నాం. మళ్ళీ జన్మంటూ ఉంటే తప్పకుండా భార్యాభర్తలం అయి తీరుతాం మిథున. ఈ జన్మకి నన్ను క్షమించు మిథున. ఏంటే మళ్ళీ కలగన్నవా? కల కాదు వైషు, నిజం. తారక్ గారు వచ్చారు, నా చేయి పట్టుకున్నారు. తారక్ గారు రావడం ఏంటే, నీ చెయ్యి పట్టుకోవడం ఏంటే? నిజం వైషు, ఆ స్పర్శ అబద్ధం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.